వెల్కమ్ టు ఈటీవీ. నేను మీ నిర్మల. మరి ప్రస్తుతం మనమైతే చెంచల్గూడ జైలు దగ్గర ఉన్నాము. మరి అందరికీ తెలిసిన విషయమే కదా, అఘోరి శ్రీనివాస్ను నిన్న చూసుకున్నట్లయితే మరి చెర్లపల్లి జైలు నుంచి చెంచల్గూడ జైలుకి అయితే అతన్ని తరలించడం కూడా జరిగింది. మరి ఈ రోజు శ్రీనివాస్తో ములాఖాత్ అవ్వడానికి, మాట్లాడడానికి తన సొంత ఊరు నుంచి తన పేరెంట్స్ ఇక్కడికి వచ్చారు. వాళ్ళ అక్క, వాళ్ళ నాన్న వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం మనము. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే శ్రీనివాస్తో మాట్లాడి రావడం కూడా జరిగింది. ఏం మాట్లాడారు ఏంటి అనేది కూడా చెప్దాము. అమ్మ, కలిసారా మీరు శ్రీనివాస్ని? కలిసారా? కలిసారా? ఏ ఆగు కాదు, వేరే చూపిస్తున్నారు మీరు. చెప్పండి చెప్పండి, కలిసారా? ఏం మాట్లాడారు? ఎవరు కలిసారు? శ్రీనివాస్ మీ తమ్ముని కలిసి ఏం మాట్లాడారు? ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఇక్కడ రండి, చెప్పండి. అదే ఇటు రండి ఒకసారి. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళారు చెప్పండి. ఏం మాట్లాడినా కానీ ఏం చెప్పడం లేదు. మరి ఎందుకు చెప్పడం లేదు ఏంటి అనేది కూడా తెలియట్లేదు. మరి ఏం దాస్తున్నారు అనేది కూడా తెలియాలి. చెప్పండి, ఏ అని చచ్చిపోతామని మాట్లాడినాం. దేనికి? ఎందుకు అంటే కూడా మీ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేశారని కూడా తెలుస్తుంది. చెప్పండి మరి, ఏం చెప్పకుండా పెట్టండి. ఇక్కడ ఫస్ట్ ఎందుకంటే మాట్లాడాలి మీరు. ఈ రోజు మాట్లాడకపోతే అది చాలా ఇదిగా తప్పుడు సమాచారం అవుతుంది. మీ దగ్గర నిజంగా ఏ తప్పు లేకపోతే తను ఏం చెప్పాడు అనేది తెలియాలి కదా. మిమ్మల్ని మేము కొట్టట్లే, తిట్టట్లే, బెదిరియట్లే. ఏం చెప్పారు? ఏం జరిగింది అది ఒక్కటి చెప్పండి. మీరు ఏం తెలియదు. ఏం మాట్లాడిండ్రు మీ కొడుకుతోటి? మీరు మేమేం మాట్లాడాలి? మరి ఎందుకు వచ్చారు ఇంత దూరము? చచ్చిపోయటానికి వచ్చిన. అంటే మీ అబ్బాయికి చెప్పారా? మీ అబ్బాయికి చెప్పారా మీరు? మీ అబ్బాయికి చెప్పారా? ఆ మాట చెప్పారా మీరు? అసలు ఆగట్లే, చూడు. ఒక నిమిషం ఆగట్లే. ఈయన శ్రీనివాస్, అఘోరి శ్రీనివాస్ వాళ్ళ నాన్న. వీళ్ళు మాత్రం నిలబడట్లేదు, చెప్పట్లేదు, అసలు ఏం కూడా చెప్పట్లేదు. ఏమన్నంటే అమ్మ మిమ్మల్ని ఏం చెయ్యం తల్లి. ఒక విషయం అమ్మ, ఇగో మిమ్మల్ని మేము ఏం అనం, మేము ఏం అనము. తిట్టడానికి రాలేదు కదా. ఏం జరిగింది? మేము ఏం చేయాలి? ఒక నిమిషం కలిసిండ్రు కదా, ఏం జరిగింది? మాతోటి మాట్లాడలే. ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చింది కదా. ఇప్పుడైనా మీ దగ్గరకు వస్తాడని అంటున్నారు కదా. మాట్లాడండి. అందుకు మీ దగ్గరకు వస్తాడని మీ తమ్ముడితోని అదిరా ఒకసారి. అమ్మ ఇగోండి, మీరు ఇలా వెళ్ళడం అనేది అసలు కరెక్ట్ కాదు. ఇప్పుడు అలా వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారో మాకు అర్థం కావట్లేదు. దేనికి వెళ్తున్నారు అసలు మీరు? నాకు అర్థం కావట్లేదు. అమ్మ, మిమ్మల్ని మేమేమో బలవంతం చేయడానికి మేము మాట్లాడట్లేదమ్మా, మీతో మాట్లాడించట్లేదు. అర్థమవుతుందా మీకు? ఎందుకంటే మిమ్మల్ని బలవంతం చేసో ఏదో చేసి ఒక నిమిషం మీరు ఆగాలి. ఇప్పుడు మీరు ఆగాలి, ఒక నిమిషం మాట్లాడండి. ఆగండి. ఎందుకు ఆగట్లే? అంటే మీ తమ్ముడు మీ అకౌంట్ లో డబ్బులు వేసింది నిజమే? చెప్పండి మరి. ఎందుకంటే అవి వినిపిస్తున్నాయి కదా. మీరు మాట్లాడి నిలబడి మాట్లాడమంటే మాట్లాడట్లే. మరి మీరు చెప్తే కదా తెలుస్తుంది. ఇప్పుడు నిజంగా అనుకుంటుంటే మీరు చెప్పాలి కదా. ఎందుకు చెప్పట్లేదు? అది అంటున్నారు కానీ చెప్పట్లేదు. మరి ఇప్పుడు ఏ రాయబారాలు కూడా చెప్పకండి చెప్పాడా? ఏం చెప్పాడు? మీరు అదైనా చెప్పాలి కదా కనీసము. ఆ రోజు మీరు మీడియాతో మాట్లాడారు మీ ఇంటికాడ, గుర్తుందా? గుర్తుంది. మరి ఇప్పుడు కనీసం చెప్పాలి కదా మీరు. మా న్యూస్ తప్ప ఏం దొరకట్లేదా అన్నారు. మరి ఈ రోజు జైలుకి ఎందుకు వెళ్ళాడు మీ తమ్ముడు? మీ న్యూస్ దొరకకపోతే అది చెప్పండి. మీ తమ్ముడు ఈ రోజు జైలుకి ఎందుకు వెళ్ళాడు అది చెప్పండి అమ్మా. మీరు ఏది సమాధానం చెప్పకుండా మిమ్మల్ని మేము కొట్టట్లే, మేము తిట్టట్లే, కాకపోతే లోపలికి వెళ్ళారు. ఇప్పుడు కూడా మీరు ఒక ఆశతో వచ్చి ఉంటారు మా తమ్ముడిని తీసుకుపోదాము అని. మేము దానికి కాదనట్లేదు, కానీ ఏం చెప్పాడు, దానికి ఏం సమాధానం ఇచ్చాడో అదన్నా చెప్పాలి కదా మీరు. అది కూడా చెప్పకుండా చూసారు కదా. ఏ మాత్రం సమాధానం ఇవ్వట్లేదు అని అంటే ఇక్కడ మనకు అర్థమైపోతుంది తన అకౌంట్ లో కూడా ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా వీళ్ళకి జరిగాయి అని. ఒకటే మాట, మిమ్మల్ని మేము తిట్టట్లే, కొట్టట్లేదు నిజంగా. ఎందుకంటే మీరు ఆ రోజు పడ్డ బాధ మేమందరం చూసిన వాళ్ళం. ఓకే, అందుకని చెప్పేసి మరి ఈ రోజు మీ కొడుకు కోసమే వచ్చారు కదా. కనీసం మాట్లాడా? ఏమన్నాడు ఏంటి? చూడటానికి కూడా రాలేదా కనీసం? అంటే ఎందుకు ఏమన్నారట జైలర్ పోయి చెప్తే? అందుకు మేము అడుగుతున్నాము అంతే తప్ప ఇంకే విషయంలో కాదు. మరి ఇవన్నీ ఎవరి కోసం తెచ్చారు?
ఇవన్నీ ఎవరి కోసం తెచ్చారు అది చెప్పండి. లోపల ఏం మాట్లాడారు? కనీసం ఏమన్నాడు, ఏం మాట్లాడారు? నేను చూడలేదు. వాళ్ళు వెళ్ళారు కొని వాళ్ళు పోయిన్లు మాట్లాడిల్లు అచ్చిల్లు కానీ అదే ఏం మాట్లాడారు? వాళ్ళు మాట్లాడలేదు, మేము చూడలేదు, కలవలేదని వాళ్ళ నాన్న ఇప్పుడు అన్నాడు కదా మీడియాతో. మాతో మాట్లాడలేదు వాళ్ళు తెలియదు మేడం, తెలియదు నేను ఏం చెప్పాలి? అతని అకౌంట్ లో 2 కోట్లు ఉన్నాయంట, మీకు తెలుసా? నాకు తెలియదు మేడం. ఎందుకు తెలియదు మీకు? మీ భార్య transfer అయినాయి అంటున్నారు. మీ భార్య అకౌంట్లకి ఇప్పుడు చెప్తున్నారు కదా. ఎలాంటి మోసం లేకపోతే మీ దగ్గర సమాధానం ఎందుకు ఉండదు చెప్పండి. అన్ని అబద్ధాలు చెప్తున్నారు ఇప్పుడు ఒక్కొక్కటి. అన్ని దాచేస్తున్నారా మీరు చెప్పండి అట్లయినా. అసలు ఆ ఫోన్ ఎవరమ్మా? ఆడ ఫోన్ లేదు, వాళ్ళు ఫోన్ వచ్చినట్టు యాక్టింగ్ చేస్తారు. అట్లా కాదు, నీకు విషయం చెప్పిన ఫోన్ లేదు, ఫోన్ వచ్చినట్టు యాక్టింగ్ చేస్తున్నారు వీళ్ళు. మీడియా ముందు నువ్వు అలా అనేది లేదు. మీడియా వాళ్ళకి సమాధానం చెప్పి తీరాలి ఈ రోజు. నువ్వు ఎందుకు చెప్పట్లేదు చెప్పు. మీ వద్ద తప్పు లేనప్పుడు మీడియాకి ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు చెప్తున్నారు? మీ ఆయన ఒకటి చెప్తున్నావు, ఒకటి చెప్తున్నావు. ఆగు కాదు, ఏగు కాదు, సమాధానం చెప్పి వెళ్ళండి ఇక్కడి నుంచి. మమ్మల్ని కొడతలా అని ఎవరు? మరి మీరే మమ్మల్ని కొట్టేటట్టున్నారు. మేము చేసింది మీ తమ్ముడితో ఏం మాట్లాడారు చెప్పండి. మీ తమ్ముడితో ఏం మాట్లాడారు? మీ తమ్ముడితో ఏం మాట్లాడారు? మీ తమ్ముడు ఏం కాదు, ఒక్క నిమిషం ఆగండి. ఏం మాట్లాడారు మీ తమ్ముడితో? ఏం మాట్లాడలేదమ్మా, మమ్మల్ని కలవలేదు. ఆయన కలవనీయకుండానే గంటన్నర ఉన్నారమ్మా లోపల ములకత్లో. ఆయన అత్తడాన్ని చూసుకుంటున్నాం, రాలే రాలే ఇప్పుడు సరే 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 ఒక మాట చెప్పండి. ఆగండి ఆగండి, వెళ్ళడానికి వీల్లేదు. ఆగండి ఒక నిమిషం. ఆటో వస్తుంది కానీ ఒక్క నిమిషం తిరగండి. ఆటో ఎక్కడికి పోదు, మేమే ఎక్కిస్తాం మిమ్మల్ని. ఆటో చెప్పండి. మేము ఎవరిని తన్నవండి, మేము ఎవరిని తన్నవు. ఆవిడ మా మీద ఎట్లా అరుస్తావా? నువ్వు మేము ఎందుకు పెద్ద ఎట్లా మేము ఎందుకు కొడతాం చెప్పు. అట్లా కాదు, మేము ఎందుకు కొడతాం చెప్పు ఒక మాట. మేము ఎందుకు కొడతాం? మీ లైఫ్ వచ్చినాక నేను ఎత్తా అంటారు. మాట్లాడు మరి. ఏం జరిగిందంటే చెప్పట్లేరు వీళ్ళు. ఏం జరిగిందంటే చెప్పట్లేరు అంటే ఏమనాలి చెప్పండి. కాదు బాబు, మరి మాకు చెప్పాలి. మీరే ఎప్పుడైనా ఎక్కడైనా కొడుతున్నారా? ఎంత ఎడుతున్నారు పిల్ల తల్లిదండ్రులు? అది మాత్రం చెప్పరా మీరు? ఇప్పుడు ఒక ఆడపిల్లని తీసుకొని వెళ్ళిపోయిండు అని అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కడుపు కోత పెడుతున్నారు? దానికి వీళ్ళకి బాధ్యత లేదా? పెళ్లి చేసుకొని ఇలా కాడికి తీసుకొని పోయిండు. ఏం ప్రూఫ్స్ ఉన్నాయో అది మాట్లాడించండి అంటున్నా నేను. అంతకు మించి నీకు చెప్పట్లేదుగా. ఇంత అన్యాయం కాదు. ఎవరెవరిని అన్యాయం చేస్తున్నారు? చూసాం కదా. మరి ఇప్పటి వరకు కూడా శ్రీనివాస్ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయనను గాని, వాళ్ళ అక్కను గాని, వాళ్ళ బావను కూడా ముగ్గురిని అడిగే ప్రయత్నం అయితే చేశాము. దాదాపు లోపల ములాఖాతులో గంటన్నర సేపు వాళ్ళు ఉండి కూడా మా తమ్ముడు మాట్లాడలేదని అక్క అబద్ధం ఆడుతూ ఉంటే, నా కొడుకు నాతో మాట్లాడలేదని తండ్రి అబద్ధం ఆడుతూ ఉన్నాడు. ఇక వాళ్ళ బావ అయితే నేను లోపలికి వెళ్ళలేదు, వాళ్ళిద్దరే వెళ్ళారు, వాళ్ళిద్దరే మాట్లాడొచ్చారని ఆయన అబద్ధం ఆడుతున్నారు. ఇక్కడ ఏం జరిగిందనేది తెలియట్లేదు. కానీ మొత్తానికైతే ఈ 2,30,00,000 మిస్టరీ వాళ్ళ అక్క దగ్గరే దాగుంది అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది మనకి. ఎందుకంటే మీడియాకు అస్సలు సహకరించట్లేదు, వాళ్ళు అడిగితే కూడా తోసేస్తున్నారు. అంతేకాకుండా మీడియా వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ అబండాలు కూడా వేస్తున్నారు. మరి మీడియా తప్పుడు ప్రచారమే చేస్తే ఈ రోజు అఘోరి ఆలియాస్ శ్రీనివాస్ ఎందుకు జైల్లో ఉంటాడు? జైల్లోకి ఎందుకు వెళ్ళాడు? ఒక ఆడపిల్లని ఎందుకు తీసుకొచ్చాడు? ఇంకో ఆడపిల్లని ఎందుకు మోసం చేశాడు? ఇవన్నీ బయట పెడుతుంటే వాళ్ళ నాన్న ఏదో ఆధారాలతో వచ్చాడు, కానీ ఆధారాలు మాత్రం బయటకు తీయట్లేదు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, నేను బయట పెడతాను, మీరు ఎక్కువ మాట్లాడొద్దని మీడియాకే వార్నింగ్ ఇస్తున్నారు. ఇక వాళ్ళ అక్క అయితే మీరెవరు మమ్మల్ని అడగడానికని తను మభ్య పెడుతూ కూడా తను తప్పించుకునే ప్రయత్నం చేసి తప్పించుకున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గరే జరుగుతుంది ఇదంతా అనేది ఇప్పుడు క్లియర్ కట్ గా బయటపడుతుంది. అఘోరి శ్రీనివాస్ 7 సంవత్సరాలప్పుడు బయటికి పారిపోలేదు. తను 2024లోనే లింగ మార్పిడి చేయించుకొని అబద్ధపు జుట్టును కూడా తను క్రియేట్ చేయించుకొని పెట్టించుకొని కూడా ఈ నాటకానికి తెరలేపాడని కూడా మనకు క్లియర్ గా అర్థమవుతుంది. కానీ తన తెర ముగించడానికి తను వద్దు అనుకుంటుంటే వాళ్ళు ఈ జైల్లోకి వచ్చే వాళ్ళే కాదు, ఇక్కడ వచ్చారు. కానీ ఏం చేశారు, అసలు ఏం మాట్లాడారు లోపల అనేది మాత్రం వాళ్ళు చెప్పట్లేదు. కాబట్టి మరి
ఏం జరగబోతుంది నెక్స్ట్ కస్టడీకి తీసుకున్నాక శ్రీనివాస్ పోలీసుల ముందు ఏం ఒప్పుకోబోతున్నాడు అనే దానికోసం ఎదురు చూడాల్సి ఉంది. కెమెరామెన్ నరేందర్ తో నిర్మలా, హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.